హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం గుంటూరుకి అయితే రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించింది మన సారీ అన్నమాట. సారీ ఏంటంటే సివిల్ ఇంజనీర్, చాలా కేర్ తీసుకొని మంచి మెటీరియల్ యూజ్ చేసి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారట. మా మధ్యలో ఫస్ట్ ఒక డిస్కషన్ అయింది. దాంట్లో ఏంటంటే ప్రాపర్టీకి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు ఏంటి అని చాలా మంచిగా డిస్కస్ చేసినారు. అవన్నీ కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాము. మరి ఇంత కట్టినారు, మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారేమో. మంచి బడ్జెట్ ఫ్రెండ్లో అయితే ప్రాపర్టీ ఉందండి. లాస్ట్కి అయితే రివీల్ చేస్తాం ప్రైస్. ఫస్ట్ ప్రాపర్టీని క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాపర్టీ మొత్తం చూడండి మీరు. హాయ్ సార్. హలో అండి. సార్, నైస్ టు మీట్ యూ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? రోహిత్ అండి. రోహిత్ సార్, ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఏ లొకేషన్లో ఉంది మన వ్యూవర్స్ చెప్తారా? ఈ లొకేషన్ వచ్చి మన గుంటూరు నుంచి వినాయక్ నగర్ కాలనీ అంటారు. ఓకే. లేఅవుట్ వచ్చి ఇటుకలో లేఅవుట్ అంటారు. ఓకే సార్. అక్కడి నుంచి మనకి ఇది 25 feet రోడ్లో వస్తే ఈస్ట్ ఫేసింగ్ లో మన ప్లాట్. ఓకే, మన ఈస్ట్ ఫేసింగ్. అంటే ఇది విజయవాడ హైవేకి చాలా నియర్ బై దగ్గర. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది పెద్దంబర్పేట్కి కనెక్టింగ్ రోడ్లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి మనకు విజయవాడ హైవే జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుంది. చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. ఈ ప్రాపర్టీ కూడా మనకు లేటెస్ట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేశారు. టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి లోపలికి కూడా చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి తీసుకుందాం. సరే, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది వచ్చేసి ఇది 10 feet గేట్ అండి. 10 feet గేట్ చూస్తున్నా కదండి. మంచి పెద్ద వెహికల్, అంటే ఇనోవా కానీ ఫార్చునర్ కానీ అలాంటి పెద్ద వెహికల్ వెళ్ళొచ్చు. అంత పెద్ద గేట్ అయితే తీసుకున్నారు. సార్, ఇవి గేట్ ఇవి ఏం షీట్స్ సార్? ఇవి వచ్చి HPL షీట్స్ అండి. ఓకే. ఇది మనకు వాటర్ ప్రూఫింగ్ కూడా, అంటే వాటర్ రెసిస్టెంట్ కూడా మనకి ఏమి ప్రాబ్లం అంటే మనకు రైనీ సీజన్ లో ప్రాబ్లం, ఫైర్ రెసిస్టెన్స్ లేటెస్ట్ వస్తున్నాయి. జనరల్ గా అలో పెట్టారు ఎక్కువ, బట్ మేము ప్రీమియం గా ఉండాలి, లుక్ ఉండాలనే ఉద్దేశం చూస్తున్నా కదండి. ఏంటంటే అందరూ మామూలుగా ఐరన్ తో పెడుతుంటారు, కాకపోతే లేటెస్ట్ ఉండాలి, ట్రెండ్ ఫాలో అవుతున్నారు సార్ వాళ్ళు. లోపల కూడా అలానే ఉందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు మనకి ఇది ఏదైతే ఉందో ర్యాంప్ కూడా గ్రానైట్ తో తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉందండి. ఇది వచ్చేసి 25 feet రోడ్ అన్నమాట. ఈ ప్రాపర్టీ ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి, లేటెస్ట్ అయితే మంచి నీట్ ఎలివేషన్ తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే మనకి ఏంటంటే పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్ అయితే మంచిగా ఈజీగా కారు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంది. కింద వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. పైన మంచి PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారండి. మంచి లైట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇక్కడ మనకు బోర్ ఇచ్చినారు. సార్, ఇది బోర్ ఎన్ని ఫీట్ సార్? ఇది వచ్చేసి బోర్ వచ్చి మనం 350 వరకు వెళ్ళామండి. 350. ఈ ఏరియాలో ఏంటంటే జస్ట్ 150కే వాటర్ పడిపోతాయి. బట్ ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా 350 వరకు అయితే బోర్ వేసినారట. పక్కకే సంపు కూడా ఉందన్నమాట. సంపు ఎంత కెపాసిటీ? ఇది వచ్చి 5,000 లీటర్స్. ఓకే, ఈజీగా 1 ట్యాంకర్ అయితే పడుతుందండి 5,000 లీటర్స్ అంటే. ఇక మనం పార్కింగ్ అయితే తీసుకున్నాం. పార్కింగ్లో కూడా ఏంటంటే మనకు చుట్టూ ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా అయితే ఒక 2 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ ఇప్పుడు సింహద్వారాన్ని చూడండి మీరు. ఇక సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఈ టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఇవి 3D టైల్స్, మామూలు టైల్స్ కూడా కొంచెం 3D టైల్స్ లాగా ఇట్లా మంచి డిఫరెంట్ టైల్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఏం ఫేసింగ్ సార్? ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మనకి ఏంటంటే గేట్ నుంచి కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం కూడా ఈస్ట్ ఫేసింగ్. ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఇండియన్ టేక్తోనే యూజ్ చేసినారంట. చాలా బాగుంది. ప్రాపర్టీ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సార్, ఈ పిల్లర్స్ అయితే పెద్దగా కనిపిస్తుంది, ఇది ఏంటి సార్? అవునండి, మనం పిల్లర్స్ జనరల్గా ఏంటంటే 9/15 వరకే ఇస్తారు ఏ రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ అయినా. బట్ మేమేంటంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కట్టించుకున్నప్పటికీ కూడా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు G+3 వరకు వెళ్తారు. అవును సార్. ఆ ఉద్దేశంతో మేము 9/15, 9/18 సైజెస్ ఇచ్చాం. దాంతో పాటు కింద పెడెస్టల్స్ తో కట్టి దాని తర్వాత పిల్లర్స్ వేసాం అన్నట్టు. ఓకే, కింద పెడల్స్ కూడా కింద 2x2 సైజ్ లో 2 feet పెడెస్టల్స్ వేసాం. సో దానివల్ల ఏంటంటే అడిషనల్ స్ట్రెంత్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా కానీ. చూస్తారు కదండి, కింద ఏంటంటే 2x2 పెడల్స్ వేసినారంట. పెడెస్టల్స్ వేస్తే ఏంటంటే
మనం ఫ్యూచర్లో పైన ఇంకో 2-3 ఫ్లోర్స్ వేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇలాంటివన్నీ మామూలుగా ఏంటంటే షాపింగ్ మాల్స్కి అలాంటి వాటికి వేస్తుంటారు, లేకపోతే పెద్ద అపార్ట్మెంట్స్కి వేస్తుంటారు అన్నట్టు. బట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ కూడా అలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి, సార్ కూడా సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆలోచించి ఆ విధంగా మంచి స్ట్రెంత్ ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి డోర్ అయితే చూస్తున్నారు కదా, 6 ఫీట్ డోర్స్ మంచి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ హాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ అండి. అంటే మన ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ వచ్చినప్పుడు కూర్చునే విధంగా, ఇక్కడ సోఫా వేసుకొని కూర్చోబెట్టుకునే విధంగా మంచి చిన్న హాల్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ కూడా మన గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. పైన వచ్చేసి మంచి నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా ఉందండి. లివింగ్ ఏరియాకి వెళ్ళే ముందు చిన్న ఆర్చ్ తీసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ వుడ్ వర్క్తోనే తీసుకుంటారండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ మంచిగా వుడ్ వర్క్తో అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు లోపలికి వస్తే ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి మన పర్సనల్ లైఫ్ కోసం. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అయితే మంచి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే మంచిగా రాఫ్టర్స్తోనే చాలా మంచిగా డిజైన్ చేసినారు. కింద కూడా మనకి ఏంటంటే కబోర్డ్స్ ఇచ్చినారు. ఒకసారి చూడండి, కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక విండోస్ విషయానికి వస్తే ఇది 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా మనకు మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ సెక్యూరిటీ పర్పస్ ఓపెన్ చేస్తే మంచిగా వెలుతురు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా లైట్స్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇది హాల్. ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా సార్. వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. వాష్ ఏరియా ఇది వచ్చేసి ఇక్కడ ఏంటో మనం సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు విండో ఇచ్చినారు. అంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్లో ఉండొద్దని విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇది వాష్ ఏరియా అండి. ఓకే, ఇటు వచ్చేసి ఒకటి వాష్ ఏరియా అండి. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా స్పేస్ ఇచ్చినారు. అదే వాషింగ్ మిషన్ పాయింట్ కానీ ట్యాప్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి కిచెన్ ఉందండి. కిచెన్ కూడా యూ షేప్ కిచెన్ ఉంది. చూస్తున్నారు కదా, యూ షేప్ కిచెన్ ఉంది. కిచెన్లో కూడా మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా షెల్ఫ్స్. దీంట్లో కూడా విండో తీసుకున్నారు. దీనికి కూడా మంచి ఆర్చ్ ఇచ్చినారండి. ఒకసారి పైన చూడండి, వుడ్తో ఏంటంటే చిన్న ఆర్చ్ లైఫ్ డిజైన్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చిన్న పూజా గది కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి పూజా గది అన్నమాట. మంచి ఒక ఫ్యామిలీకి అయితే చాలా బ్యూటిఫుల్గా సరిపోతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో సారీ అన్నమాట. సార్నేమో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఏం డౌట్స్ ఉన్నా ఏం కావాలనుకున్నా సార్కి పిన్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తారు. ఇప్పుడు మన హాల్, కిచెన్, పూజా గది చూసాం కదండి. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. కింద కంప్లీట్ టైల్స్. ఈ టైల్స్ పెద్దగా ఉన్నాయి. ఏంటి సార్ ఇవి? ఇది వచ్చి 2x4 సైజ్ అండి. 2x4 సైజ్. ఓకే, చూస్తున్నా కదండి. టైల్స్ కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకున్నట్ట. 2x4 టైల్స్ తీసుకున్నారు. ఇక మాస్టర్ బెడ్రూమ్లో మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నా కదా, మంచి ఫాల్ సీలింగ్. పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి. అంటే మరి ఎవ్వెట్టుకు కాకుండా ఒకసారి పెయింటింగ్ చూడండి, ఎంత ప్రొఫెషనల్గా ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్గా. అంటే మనం మాస్టర్ బెడ్రూమ్కి వస్తే ఇక్కడ టెన్షన్స్తో ఉంటాం, ఆ టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయ్యేటట్టు అలాంటి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు 4x4 యూపీవీసీ విండో, మంచి ఫోటో ఫ్రేమింగ్, ఇలాంటివి 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంకో విండో తీసుకున్నారండి. ఎందుకంటే బెడ్రూమ్లో మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం ఉండకుండా. ఇక పక్కకు చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. షెల్ఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. 8 ఫీట్ వరకు మనకు టైల్స్ అయితే తీసుకున్నారు. పెద్ద పెద్ద టైల్స్ దీంట్లో కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒకటి విండో ఇచ్చినారు, గ్రీజర్ పాయింట్, అదేవిధంగా నెక్స్ట్ షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ ఇచ్చినారు. డోర్స్ కూడా చూస్తే ఈ డోర్స్ కూడా మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, చాలా బాగా తీసుకున్నారంట. అండ్ మీరు బెడ్రూమ్ డోర్స్ కూడా మంచి ప్రీమియం వాడామండి. అవునండి, చూస్తూనే కనిపించేస్తుంది మనకు. చూస్తానండి, ప్రీమియం డోర్స్ అండి. మనం ఇక్కడ ఇలాంటివి చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. మంచి ప్రీమియం, మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేసినారంట. మనకు కనిపిస్తుంది, చెప్పడం కాదు, కనిపించేస్తుంది మనకు.
నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు టీవీ యూనిట్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ తీసుకుంటే అది ఇలా ఇంటీరియర్తో కలిపి మనం చేసి ఇస్తామండి. ఓకే. సో అది చూసినప్పుడు తెలియదు చాలా మంది, తెలియదు. అవును, ఇక్కడ ఒకటి ఉంది, రూమ్ ఉందని తెలియదు. ఆఫ్టర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా చేయించిన, ఈ కార్పెంటర్ తో చేయించిన సార్? లేదండి, మేము మాకు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ కూడా ఉంది. సో ఓన్లీ మేమే చేసాము కంప్లీట్ డిజైనింగ్, ఇంక్లూడింగ్ డిజైన్ కానీ అన్ని కానీ. అండ్ మేము దాంతోపాటు హౌస్ సంబంధించిన ఎలివేషన్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి, అవి కూడా మేమే చేస్తుంటాము. సో బేసిక్గా అవుట్ సైడ్ నుంచి ఏం తీసుకోము, ఓన్గా మేమే చేసుకుంటాము. ఓకే. మరి మీకు ఆఫీస్ ఉందా సార్ ఏమన్నా? మా ఆఫీస్ వచ్చి ఇక్కడ ఉందండి, మన మన్సూరాబాద్లో మోర్ షాప్ పైన మా అడ్రస్ ఉంది. పిఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటుందండి. యా, అంటే మీరు కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తుంటారు? కన్స్ట్రక్షన్ కూడా చేపిస్తుంటాం. ఓకే. చూస్తున్నా కదండి, మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కానీ, మీ ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కానీ, లేదు మీ ఎలివేషన్, హౌస్కి ఎలివేషన్ కావాలన్నా కానీ, ప్లానింగ్ కావాలన్నా కానీ, కంప్లీట్ వీళ్ళు ఏంటంటే మనకైతే ప్రొవైడ్ చేస్తారంట. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మనకు మన్సూరాబాద్ మోర్ సూపర్ మార్కెట్ పైనే ఉందన్నమాట. సో స్క్రీన్ అయితే నెంబర్ డిస్ప్లే అవుతుందండి, దాన్ని కన్సల్ట్ అవుతే మీకు ఆ ఫెసిలిటీస్ కూడా మనకి ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ప్రాపర్టీలో. నాకు చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూస్తున్నా కదండి, చాలా బాగుందన్నమాట. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఒక 10x10 సైజ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఇట్లా యూపీవీసీ విండో అయితే తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. పక్కకి షెల్ఫ్స్ తీసుకున్నారు. ఈ పెయింటింగ్స్ చెప్పాను కదండి, మంచి నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు అన్నమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా రౌండ్ షేప్లో మంచిగా తీసుకున్నారు. విండోస్ చూస్తే ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు వెలుతురు వచ్చేస్తుంది అన్నమాట. అంత బాగుంది ప్రాపర్టీ. మళ్ళీ ఒకసారి చుట్టూ చూస్తున్నాను, మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి గుంటూరులో ఉందండి, వినాయక్ నగర్లో అయితే ఉందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ వచ్చి 22.5x60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 1200 SFT అన్నమాట. ఒకసారి మనం టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూశాక ప్రైస్ సార్ని అడిగి ఫైనల్ చేసుకుందాం. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు అండి, మంచిగా గ్రానైట్తోని 3 స్టెప్స్ అయితే తీసుకున్నారు. మంచిగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. బాగుంది. అదేవిధంగా మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ చూడండి, హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మనకు వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ లోపల రాకుండా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందనమాట. ఇది టెర్రస్ అండి. టెర్రస్ మీద చూస్తే కింద కంప్లీట్ ఫ్లోరింగ్ చేపించినారండి. వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేపించినారు. మీరు పిల్లర్ సైజ్ ఇప్పటిక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, పిల్లర్ సైజ్ ఒకసారి చూడండి. చాలా పెద్ద పిల్లర్ సైజ్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఈజీ ఒక 2-3 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు, అంత మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము క్లాత్స్ ఆరేసుకోవడానికి ఇలాంటి రాడ్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఈ ఏరియాకి ఏంటంటే బోర్ వాటర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉందా సార్ ఏరియాకి? ప్రజెంట్ ఇంకా రాలేదు. ఓకే, ఇన్ ఫ్యూచర్ అయితే వస్తుంది. ఎందుకంటే చుట్టూ కాలనీ ఒకసారి చూడండి, అన్ని హౌసెస్ అయితే అయిపోతున్నాయండి. ఈ హౌసెస్ కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది. వినాయక్ నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇక మీరు స్కూల్స్, కాలేజ్ గురించి టెన్షన్స్ తీసుకోకండి. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది విజయవాడ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ గుంటూరులో ఉందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకసారి ప్రైస్ కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్ మీరు? ప్రైస్ వచ్చి మేము 82 చెప్తున్నామండి. ఓకే, నెగోషియబుల్ 80 వరకు అని అనుకుంటున్నారు. చూస్తున్నారండి, 82 lakhs అయితే ప్రజెంట్ చెప్తున్నారు. స్లైస్ నెగోషియబుల్ అంటే 80 వాళ్ళకు అట్లా రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. మీ ప్రాపర్టీ లైవ్లో చూడండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే దీని లొకేషన్ ఎవ్రీథింగ్ ఇస్తాను. వచ్చి ప్రాపర్టీని చూస్తే మీకు ఈజీగా 82 lakhs 80 lakhs అయితే పెట్టొచ్చండి. అంటే పైసా వసూలు ప్రాపర్టీ అన్నమాట ఇది వచ్చేసి. ప్లస్ ఏంటంటే మంచి మెటీరియల్ యూజ్ చేసినారంట, కంప్లీట్ రెడ్ బ్రిక్కే యూజ్ చేసినారంట, శాండ్ యూజ్ చేసినారంట, ప్లస్ ఫినోలెక్స్ వైర్ యూజ్ చేసినారంట. మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటే అదే అనిపించింది నాకు. మంచి ప్రాపర్టీ అండి. మంచిగా ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాంటి ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ప్రాపర్టీ మీద అయితే మనకు 80% లోన్ కూడా వస్తుందంట. సో ఆ ప్రాబ్లం కూడా లేదండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద డైరెక్ట్ సార్ నెంబరే ఉంటుంది.
కాల్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేసుకొని ప్రాపర్టీని వచ్చి లైవ్లో విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు 200% అయితే ప్రాపర్టీ నచ్చుతుందండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా సార్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ను కోరుకుందాం. అలానే ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.